సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క బలమైన మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అపోస్తలుడైన పేతురు గారు తన సంఘమునకు రాస్తున్నప్పుడు ముఖ్య ఆలోచన ప్రభువైన యేసు యొక్క రాకడ సమీపంగా ఉన్నది కావున మనము పరిపూర్ణంగా సిద్ధపడతాం. ముఖ్యంగా యొక్క 5వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క పిల్లల కొరకు ఒక సూచన, మీరు ఆయన చేతి కింద ఉండండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను పూర్ణులుగా చేస్తాడు. ఒకవేళ ఈ దినాన శ్రమ చాలా కొద్ది కాలము మీరు ఎదుర్కొన్న హింసలు, ఎందుకంటే ఆనాటి ఆది సంఘములో రాజులు వాను విపరీతమైన హింసలతో బాధపడుతుండగా అంటున్నారు కొద్ది కాలమే శ్రమ, ఎందుకంటే ప్రభు మనను పూర్ణులుగా చేసంట స్థిరమైన గృహములోకి నడిపించబోతున్నాడు. ఈ ఉదయ కాల సమయంలో నిజమే నా ప్రియ కుమార్తె, ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన హస్తాల్లో మనం భద్రపరచిపోతున్నాడు. దిగులు చెందక, అధైర్యపడక, ప్రభువునందు నమ్మకం కలుగుండండి. ఈరోజున్న శ్రమలు బట్టి భయపడక, ఆందోళన చెందక, అధైర్య చెందక, ఇదిగో ప్రభు యొక్క విశ్వాసములు కొనసాగింపబడండి. ఆయన తన యొక్క స్థిరమైన క్రియలతో బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాలు. నీ బిడ్డైన వాను మీరు జ్ఞాపకం చేసుకుని నీ దీవెన ఆశీర్వదింపండి. వారికున్న కోతులను ఆటంకాలను తొలగించండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచండి, ఆయన స్థిరపరచును గాక. ఆమేన్.